ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా చేంజ్ అవుతూ ఉందండి మనకి. ఇంతకు ముందు రోజుల్లో అయితే స్లాబ్ అనేది మనం పెంచుకోవాలంటే వీలుగా ఉండేది కాదు. స్లాబ్ అంతా కొట్టించి కొద్ది దూరం మనం ఊసలకనేది జాయింట్ చేసి లేదా బైండింగ్‌తోనూ వెల్డింగ్ చేయించి చేసేవారనమాట. ఇప్పుడు ఆ పాతకాలం పద్ధతి అంతా తీసేసారనమాట. ఇప్పుడు మన పేపర్‌లో ఎలా గమ్ముతో అతికించుకుంటున్నామో అలాగే ఊసలనేది కూడా అతికించొచ్చనమాట. ఫస్ట్ అయితే మనకి ఎక్కడైతే కావాలో అక్కడ డ్రిల్లింగ్ అనేది చేసుకోవాలన్నమాట. డ్రిల్లింగ్ అనేది హోల్స్ చేసుకున్నాక మనకి ఆ డ్రిల్లింగ్ హోల్స్ అనేది మనం ఏ ఏ హైట్లో కావాలి, ఎంత లెంత్లో కావాలో అనేది మనం చేసేసుకోవాలి. మనకి ఇక్కడ వీళ్ళు బిల్డింగ్ అయితే షేడ్ అనేది ఉందన్నమాట. సెంటరింగ్ అనేది పెట్టించుకున్నారు. ఆ సెంటరింగ్ మీద అనేది మనకి డ్రిల్లింగ్ కావాలన్నారు. ఇక్కడ హోల్స్ అయితే పెట్టారు చూడండి, మొత్తం అన్ని హోల్స్. ఈ హోల్స్ అనేది మనకి స్టీల్ బార్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఊసలు అనేవి పెడతారు గమ్ముతోని. మన ఇదంతా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న డస్ట్ అనేది క్లీన్ చేయాలన్నమాట. మొత్తం డస్ట్ అనేది మనకి గాలితో అనేది క్లీన్ చేస్తున్నారు. మొత్తం మిషన్ ఉందన్నమాట. మిషన్తో మొత్తం డస్ట్ అనేది ఒక్కో హోల్లోది మొత్తం ఏ హోల్లోని డస్ట్ లేకుండా చేస్తారు మొత్తం చివరి వరకును. మనకి ఎంతంత లెంత్ కావాలి అన్నది కూడా మనమే మెజర్ చేసుకుని డ్రిల్లింగ్ హోల్స్ అనేది వేసుకోవాలన్నమాట ముందుగానే. స్టార్ట్ చూడండి, అలా గమ్ అనేది పెట్టాలి. గమ్తో అనేది పెట్టాక మనకి స్టీల్ బారు పెట్టాలి. తర్వాత హ్యామర్తో ట్యాంపింగ్ చేయాలి. అప్పుడు అనేది ఆ గమ్ అనేది అతుక్కుంటుంది అనమాట. మనకి వితిన్ సెకండ్లోనే గట్టిపడిపోద్ది అనమాట. మళ్ళీ అది లాగినా సరే ఇంక రాదనమాట. వితిన్ సెకండ్లోనే చాలా గట్టిపడిపోయి స్ట్రాంగ్గా తయారైపోద్ది. చూడండి మొత్తం వర్క్ అంతని చూడండి, బిల్డింగ్ అంతా ఇలాగే ఉంటుంది అనమాట. మొత్తం చేస్తాం సెంటరింగ్ అనేది వర్క్. చూసారా ఎలా ఉందో, ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.